మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. వెలుగు ఇంద్రమ్మ ఇండ్లు గ్యారంటీ ప్రారంభం కార్యక్రమం 11 మార్చి 2024 భద్రాచలం. యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణానికి రూపాయలు 5 లక్షలు సహాయం అంటూ మెయిన్ వెలుగు పత్రిక ఒక పేజీ నిండా మొత్తం ప్రభుత్వం ఈరోజు ఇంద్రమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం అంటూ మెయిన్ బ్యానర్ గా వేసింది. ఇయాలటి నుంచి గుట్ట బ్రహ్మోత్సవాలు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు అంటూ వార్త ఇది. త్వరలో పెండింగ్ డిఏలు, పిఆర్సి, సిపిఎస్ 317 జీవో సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఎంప్లాయీస్ స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. స్వేచ్ఛగా మా 7వ గ్యారంటీ. కేసీఆర్ ఆత్మాహుతి చేసుకుంటానన్న కోదండరామును ఎమ్మెల్సీ చేస్తాం. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఉద్యోగుల సమస్యలు వినే దిక్కులేదు. సమస్యలపై చర్చించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని వేశామని వెల్లడి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఎంప్లాయీస్ స్వేచ్ఛగా ఉండొచ్చు, పని చేసుకోవచ్చు అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత స్వేచ్ఛ మా 7వ గ్యారంటీ. ప్రభుత్వ ఉద్యోగులకు స్వేచ్ఛ వదిలేస్తాం, మా 7వ గ్యారంటీ అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కేసీఆర్ ఆత్మహుతి చేసుకున్న కోదండరాంని ఎమ్మెల్సీ ఇస్తాం. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఉద్యోగులు హరిగోసపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగ సమస్య వినే నాదుడే లేకుండే. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు పాపం ఏ సమస్య చెప్పుకుందామన్నా వినే పరిస్థితిలో లేకుండే కేసీఆర్ అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు బాగానే వేసిండు. సమస్య చర్చించేందుకు క్యాబినెట్ కమిటీని వేశామని వెల్లడించారు అంటూ వార్త ఇది. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త. సర్కార్ స్కూల్ పర్యవేక్షణ బాధ్యత మహిళా సంఘాలకు పరిశీలించాల్సిందిగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సర్కార్ బడుల్లో అన్ని సౌలతులుండాలి. స్కూళ్లకు, కాలేజీలకు ఫ్రీ విద్యుత్ అందించాలని రివ్యూలో సూచన. సెక్రటరేట్ నుంచి కింది స్థాయి ఆఫీసుల వరకు ఫేషియల్ అటెండెన్స్ పైన చర్చ అంటూ 4వ పేజీలోని వార్త. మొత్తం మీద సర్కారు స్కూళ్ళ మహిళా సంఘాలకిస్తే, మహిళా సంఘాలకిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చర్చించుదాము అన్నట్టుగా పరిశీలించాల్సిందిగా ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్టు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి వార్త. ఇది 4వ పేజీలోని వార్త. మొత్తం మీద రేవంత్ రెడ్డి తన మార్క్ ని ఎలా చూపిస్తున్నాడంటే, ఇది ప్రజాపాలన అనేది ఎలా ఉంటుందో ప్రజలకు అర్థం కావాలి, ప్రజలకు అర్థమైన రీతిలో, ప్రజలకు చాలా దగ్గరి సంబంధం ఉన్నట్టుగా ప్రజాపాలనను కొనసాగించాలని తన మార్కు ద్వారా చూపిస్తున్నట్టుగా మనం ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. 3 పిల్లర్లు కాదు 3 వ్యవస్థలు కుంగిపోయినాయి. అసలు కుంగిపోయింది 3 పిల్లర్లు కాదు 3 వ్యవస్థలు కుంగిపోయినాయి అంటూ వార్త ఇది. ఆర్థిక వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థ ధ్వంసమైనాయి కోదండరాం. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. నీటిపారుదల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ఇంజనీరింగ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడ 3 పిల్లర్లు కూలిపోలేదు, 3 సంస్థలు ధ్వంసమైనాయి అంటూ నిన్న కోదండరాం గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించాలని డిమాండ్. అప్పటి సీఎం ఇంజనీరింగ్ మంత్రి అధికారులను అరెస్ట్ చేయాలి. ఆకునూరు మురళి అప్పుడు ఉన్నటువంటి సీఎం ని గాని, ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి
మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో నీటిపారుదలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ కాళేశ్వరానికి సంబంధించినంత వరకు ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో అంటే మన కాకనే ఉంటాడు, ఆ తర్వాత హరీష్ రావు ఉంటారు. వీళ్ళందరినీ ఆరాధీసి అవసరమైతే కాదు వీళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అంటూ ఆకునూరి మురళి సారు చెప్తున్నటువంటి మాట. కాళేశ్వరం శనేశ్వరమా వరమా పూనమునేని అసలు కాళేశ్వరం అనేది శనేశ్వరమా వరమా అని కూనమినేని చెప్తున్నారు. మేడిగడ్డకు పౌర సమాజాన్ని తీసుకుపోవాలి. పాషం యాదగిరి సార్ ఏమంటున్నారంటే మేడిగడ్డకు పౌరులను తీసుకెళ్లాలి అంటూ పాషం యాదగిరి సీనియర్ జర్నలిస్టు. కాళేశ్వరంను అట్లనే వదిలేయాలి. కన్నెగంటి రవి కాళేశ్వరాన్ని ఇప్పుడు ముట్టినా గాని కోట్లలో ఖర్చు ఉన్నది దానికి. ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడ దాదాపు మధ్యలో 3 పిల్లర్లు కూలిపోయారని చెప్తున్నారు. ఒక దానికి రిపేర్ చేస్తే ఇంకోటి కూడా రిపేర్ కి దగ్గరలోకి వస్తుంది. దాన్ని రిపేర్ చేస్తే ఇంకోటి కదలడానికి అవకాశం ఉంటది. కాబట్టి దీనికి రిపేర్లు చేయకుండా అలాగే వదిలేసినా గానీ ఏం కాదు అంటూ రవి చెప్తున్నారు. ఇది కనగంటి రవి. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ అబద్ధాలు, కాంగ్ వాస్తవాలపై టీజేఎస్ బహిరంగ చర్చ. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం పేరు మీద కోట్లు కమిషన్ల రూపంలో దన్నుకున్నది. ప్రజల యొక్క సొమ్ముని రక్త మాంసం పీల్చుకొని పిప్పి చేసి తాగేసింది. మొత్తం తెలంగాణ సమాజంలో మొత్తం ధ్వంసం చేసింది అంటూ వార్త ఇది. ఏదైతే రీడిజైన్ అని పేరు పెట్టిరో అదే పేరు అబద్ధం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి దాదాపు 5 సంవత్సరాలు దాన్నే కొనసాగించి చెప్పిన దాన్నే చెప్పుడు చెప్పి జనాలకి మొత్తం అబద్ధాలనే ఒక నిజంగా మార్చాలనుకున్నారు. కానీ అది కుదరక చిట్ట చివరికి పంచభూతాలు కూడా ఏదైతే మేడిగడ్డ పిల్లరి పొంగిపోవడం గాని ఆ తర్వాత ఒకటి కాళేశ్వరం బండారం మొత్తం బయటకు వచ్చింది. అంటే వీళ్ళ చేసే పనుల్ని పంచభూతాలు కూడా క్షమించలేదంటూ ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. 4వ పేజీలోని వార్త ఇది. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుపై నాన్ బెయిలబుల్ కేసు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవలే సస్పెన్షన్. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుపై నాన్ బెయిలబుల్ కేసు అంటూ వార్త. ఎస్ఐబి అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట ఠాణాలో కేసు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు అంటూ 6వ పేజీలోని వార్త ఇది. ఇవాళ ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభం. మహిళలకు 2500 రుణమాఫీ అమలుపై సర్కారు కసరత్తు. ఈ 2 గ్యారంటీల అమలే మెయిన్ టాస్క్. నేడు భద్రాచలంలో బహిరంగ సభ. మొత్తం మీద అనుకున్నట్టుగా చెప్పింది చేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం 100కు 100% హామీలని 100 రోజుల్లో అమలు చేయడానికి 100కు 100% కసరత్తు చేసింది. అందులో గెలిచిన వారం రోజులకే 2 హామీలని, ఆ తర్వాత మొన్న రీసెంట్ గా ఇంకో 2 హామీలని, ఇప్పుడు ఇంకో 2 హామీలను చెయ్యబోతున్నాం, దాని గురించి కార్యాచరణ మొదలు పెట్టాం అంటూ ఒక్కొక్క అడుగు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. ఈరోజు భద్రాచలంలో బహిరంగ సభ. అక్కడి నుండి ఇంద్రమ్మ ఇండ్లున్నాయో ఆ ఇంద్రమ్మ ఇండ్లకు ఆ స్కీమ్ కి అక్కడి నుంచే ప్రారంభించాలని ఈరోజు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రారంభిస్తారన్నట్టుగా వార్త ఇది. ఇందులో మెయిన్ గా మహిళలకు 2500 ఏదైతే ఇస్తామన్నారో దానిపైన కసరత్తు జరుగుతుంది. రెండోది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ అన్నారు. దానికి వడివడిగా అడుగులు వేస్తూ ఆ 2 పథకాలని జనాల్లోకి తీసుకెళ్లాలి. ఆ పథకాలని 100కు 100% ఇంప్లిమెంట్ ఎలా అయితే మనం చేయగలుగుతామో కసరత్తు చేస్తున్నట్టు వార్తలు. ఇది 7వ పేజీలోని వార్త.
కవిత సీఎం కుర్చీపై ఆశపడింది. కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందామనుకున్నది మంత్రి సీతక్క. మొత్తం మీద కవిత సీఎం కుర్చీపై ఆశపడింది. తండ్రి దిగిపోగానే ఆ సీటులో ఆమె వెళ్లి ఆ సీటుని ఆక్రమించుకుందామని చూసింది అంటూ సీతక్క చెప్తున్నారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంట్. మహిళలకు మొత్తం మీద ప్రాధాన్యత ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓర్వలేకపోతున్నారు అంటూ కామెంట్ చేసింది నిన్న. యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదు పొంగులేటి. నిజానికి వాస్తవానికి 100% యువతని ఏ మాత్రం పట్టించుకోలేదు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్లకు ఎప్పుడైతే బై ఎలక్షన్ వస్తుందో, ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తుందో ఆ ఎలక్షన్ల ముందు మాత్రమే ఉద్యోగాలు వేస్తున్నామంటూ హడావుడి చేయడం, ఎలక్షన్లు జరగగానే ఆ విషయాన్ని మర్చిపోవడం, ఇలా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మనం ఒక 4-5 సార్లు చూసుకోవచ్చు అన్నమాట. ఇదిగో ఎలక్షన్ కోడ్ రాగానే వేస్తామని గడబడ చేయడం, ఆ తర్వాత వెనక్కి ఆడడం, ఎక్కువ శాతం నిరుద్యోగులని నిరుత్సాహం చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటూ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాం కొండా సురేఖ. నిజంగా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 100% రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇచ్చింది, వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చింది, మహిళలను గౌరవించింది కాంగ్రెస్ పార్టీ అంటూ కొండా సురేఖ గారు చెప్తున్నటువంటి వార్తలు. వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు. హనుమకొండ వరంగల్ అంటూ 4వ పేజీలోని వార్త ఇది. కోడ్ వచ్చేలోపే పంట బోనస్ పై జీవో ఇవ్వు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఎండిపోయిన పంటలకు ఎకరాకు 10,000 ఇవ్వాలి. మొన్నటి కామారెడ్డి ఫలితం చేదు అనుభవాన్ని మిగిల్చింది. పార్లమెంట్ ఎన్నికల నుంచి జైత్రయాత్ర మొదలు పెడతాం అంటూ 7వ పేజీలోని వార్త. మొత్తం మీద అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒకటి బుడరకాయ వేషం వేసుకుంటూ వస్తాడు, ఏదో ఒకటి చెప్పేసి వెళ్తాడు అన్నట్టు ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఎండిపోయిన పంటకు ఎకరాకు 10,000 ఇవ్వాలి. మొదటి కామారెడ్డి ఫలితం చేదు అనుభవాన్ని మిగిల్చింది. పార్లమెంట్ లో ఎన్నికల నుంచి జైత్రయాత్ర మొదలు పెడతాం. పార్లమెంట్ ఎన్నికల నుంచి జైత్రయాత్ర మొదలు పెడతామంటూ కేటీఆర్. సరే ఓకే, ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ప్రజల సైడ్ నుంచి మాట్లాడాలి, కానీ తన సొంత లాభాల కోసం, తన సొంత ఇమేజ్ కోసం ప్రజల్లోకి రావద్దు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి. రికార్డ్ అవుతున్న టెంపరేచర్ కన్నా ఎక్కువ వేడి. గాలిలో తేమ పొల్యూషన్ తో రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఫీల్ లైక్ టెంపరేచర్లు. కార్బన్ డైఆక్సైడ్ ను ట్రాప్ చేస్తున్న తేమ. పలు జిల్లాల్లో 90-100% వరకు హ్యూమిడిటీ అంటూ వార్త ఇది. మొత్తం మీద ఈ సంవత్సరం వేడి గాలులు దాంతో పాటు ఉష్ణోగ్రతల్లో బాగా తేడాలు ఉండొచ్చు అన్నట్టు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి మాటలు ఇవి. 6వ పేజీలోని వార్త. అంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఎండలు ఉంటాయి, ఎక్కువ వేడిగాలులు ఉండొచ్చు అంటూ వార్త ఇది. బుజ్జగింపు రాజకీయాలకు అభివృద్ధితో చెక్. యూపీలో డెవలప్మెంట్ ఊపందుకున్నది. కుటుంబ పార్టీల ఫ్రస్ట్రేషన్ తోనే నన్ను తిడుతున్నాయి ప్రధానమంత్రి మోదీ. యూపీ ఇతర రాష్ట్రాల్లో రూపాయలు 42,000 కోట్ల పనులు ప్రారంభం అంటూ 11వ పేజీలోని వార్త ఇది. బుజ్జగింపు రాజకీయాలకు అభివృద్ధితో చెక్ పెడదాం అంటూ నరేంద్ర మోదీ గారు చెప్తున్నటువంటి మాట. యూపీలో డెవలప్మెంట్ ఊపందుకుంది అంటూ 11వ పేజీలోని వార్త ఇది. సొంత బిడ్డనే చంపిన తల్లిదండ్రులు.
విషమివ్వడంతో నిద్రలోనే కనుమూసిన ఇద్దరు చిన్నారులు. పరారిలో తల్లిదండ్రులు. మహబూబ్ నగర్ జిల్లా అంకన్నగూడెంలో విషాదం. సొంత పిల్లలకి విషమిచ్చి చంపినంట. తల్లిదండ్రులు పరారిలో ఉన్నట్టు వార్త. ఇది 10వ పేజీలోని వార్త. ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళా హత్య అంటూ 7వ పేజీలోని వార్త. ఇది ఫ్రెంచ్ కింగ్స్ సాత్విక్ చిరాంగ్ 12వ పేజీలోని వార్త. ఇది బోనస్ ఇచ్చే దమ్ముందా అంటూ ఇక్కడ వార్త. ఇది ఉద్యమం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లో వచ్చిండు. శ్రీధర్ బాబు, రాజా నరసింహ, కోమటిరెడ్డి, బట్టి వీళ్ళంతా ఎట్లా వచ్చిండ్రు? చుట్టూ వీళ్లను పెట్టుకొని రేవంత్ మాట్లాడడం గొంగట్లో వెంట్రుకలు పీకినట్టు ఉన్నది. బరాబర్ నేను ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి దొంగ సంచులు మోసి రాలే. 5 సార్లు గెలిచిన రాంగ్ రూట్లోనే రాలే. చవట దద్దమ్మ చేసి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలకు మారి రాలే. ఎస్ మా అయ్య కేసీఆర్ తెలంగాణ బాపు కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ వార్త. ఇక్కడ మొత్తం మీద నీ అయ్యా ఫఖర్ బాబు, నీ అయ్యా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావు. అమెరికాలో యానో కాడ నీ బతికేదో నువ్వు బతుకుతున్నావు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత ఎప్పుడైతే జోరు అందుకున్నదో, జోరు అందుకోగానే అమెరికా నుంచి నువ్వు ఇక్కడికి వచ్చినావు. అప్పటి వరకు నువ్వు అమెరికాలోనే నీ కథ ఉండే మొత్తం మీద. ఆ తర్వాత ఉద్యమం ఊపు అందుకున్న సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చి తెలంగాణ సమాజం మొత్తం నిన్ను చూడలేదా? నువ్వు ఎప్పుడు వచ్చి ఏం చేసినావు? నీ అయ్యా నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, దొంగ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, ఇది ప్రజలు అంటున్నటువంటి మాటలు. ఇవి రాజకీయం తెలిసినటువంటి వాళ్ళు, నీ అయ్యకు అతి సన్నిహిత దగ్గరున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవి. దొంగ దీక్ష చేసే సమయంలో నువ్వు, నీ చెల్లెలు ఇది మనకు అవసరమా, ఇది మన తెలంగాణకి అవసరమా అంటూ నువ్వు మీ అయ్యకు చెప్తుండగా, మీ అయ్య చుట్టుపక్కల ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయంలో పండినటువంటి రాజకీయ నాయకులు నీ అయ్య చుట్టే ఉండే అప్పుడు. అట్లాంటిది నేను ఉద్యమం చేసినా అని నువ్వు చెప్తున్నావు. అయితే తెలంగాణ సమాజమే నీ గురించి ఏమనుకుంటుందో ఇక తెలంగాణ సమాజమే చెప్పుకుంటుంది. ఇవే అబద్ధాలు, పుట్టుక నుంచి మీ అబద్ధాలన్నీ ఇవే. సావు నోట్ల తలకాయ పెట్టి రాలే నీ అయ్యా. తెలంగాణ బిల్ పాస్ అయ్యే సమయంలో నీ అయ్య అక్కడ లేడు. తల్లి సోనియా గాంధీ గారు దయతలచి తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉద్యమం ఎగిసి పడుతుంది, పిల్లలు చనిపోతున్నారు అంటూ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, జైపాల్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఇయ్యాల్సిందే మేడం, ఖచ్చితంగా ఇయ్యాల్సిందే, ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా తీవ్ర పరిస్థితులు రావచ్చు, కాబట్టి ఈ సమయమే ఖచ్చితంగా మీరు తెలంగాణను ప్రకటించాల్సిందే, ఇవ్వాల్సిందే అంటూ సోనియా గాంధీని వేడుకోవడం, తల్లి సోనియా గాంధీ వెంటనే దాన్ని ఒప్పుకోవడం జరిగింది. నువ్వు మొత్తం అయిన తర్వాత వచ్చి నేను ఉద్యమం చేసిన, నేను వీళ్ళ పేరు చెప్పుకున్నా, వాళ్ళ పేరు నీ అయ్య పేరు చెప్పకుంటే అసలు నేను ఓటేసేటోడు కూడా కాదు తెలంగాణ రాష్ట్రంలో. నీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు ఎంత యూజ్ చేసుకున్నావో నీకు తెలంగాణ సమాజం నీకంటే ఎక్కువ తెలుసు. తెలంగాణ సమాజానికి నువ్వెంత నీ అయ్య పేరు చెప్పుకొని చేసుకున్నావు. నీ అయ్య పేరు కనుక లేకపోతే నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా పనికిరావు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఇంకా శ్రీధర్ బాబు ఏడికెళ్ళొచ్చిండు కుటుంబ పాలన నుంచి. వాళ్ళు మీలాగా రాజకీయాలు చేయలే, విలువలతో కూడిన రాజకీయాలు, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేసిర్రు. మీ లెక్క మేం చెప్పినట్టే మీరు వినాలి, మేం చెప్పినట్టే మీరు చేయాలి అని చెప్పలేదు. వాళ్ళు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం చేశారు కాబట్టి వాళ్లకు
వాళ్ళ పిల్లలకు గుర్తింపు వచ్చింది. ఒక నియంతలాగా పాలించలేదు వాళ్ళు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. బోనస్ ఇచ్చే దమ్ముందా అంటూ వార్త ఇది. కోడ్ రాకముందే జీవో ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి అంటూ వార్త ఇది. మొత్తం మీద 2వ పేజీలో వాడుతుంది ఇది మిగతాదంతా. వాస్తవానికి కేటీఆర్ కి అంతా నోటి దూల ఉండాల్సిన అవసరం లేదు. ఆ నోటి దూల చేయబట్టే అయ్యా కొడుకులు ఇద్దరు ఈ ఎలక్షన్ లో ప్రజలు ఈపు బలగొట్టిర్రు ఓట్లేసి. అయినా మీకు బుద్ధి రాలేదా అని తెలంగాణ సమాజం మిమ్మల్ని తిడుతుంది సార్. తెలంగాణ సమాజం మీ గురించి మహా గొప్పగా చెప్పుకుంటుంది. ఒకప్పుడు కేసీఆర్ మహాసభలు పెడితే జనాలు చెవులు కొరుక్కొని మరి వినేవాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ మహాసభలు పెడితే ఏ పోని తుపాకీ రామన్ మాటలు ఏమింటో ఇని యాష్టకొచ్చింది అని తెలంగాణ సమాజం అనుకుంటుంది సార్. అక్రమాల పుట్ట ట్రిప్ నియామకాల్లో అవకతవకలు తవ్విన కొద్ది వెలుగులోకి అంటూ వార్త. నిరుద్యోగుల నిరసన జ్వాల. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని ఆందోళన బాట. గ్రూప్ పోస్టులు పెంచాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు యత్నం. అడ్డుకున్న పోలీసులు. అశోక్ సహా పలువురికి అరెస్ట్ విడుదల అంటూ 3వ పేజీలోని వార్త ఇది. పీడీ పోస్టులతో పాటు లైబ్రేరియన్ పోస్టుల్లోనూ అనర్హులకు చోటు. జూనియర్ లెక్చరర్ బొటానీ లోను నోటిఫికేషన్లకు విరుద్ధంగా 1వ క్యాడర్ పై ఆరోపణ వెల్లువ. అందులో ఆందోళనలో అభ్యర్థులు. అన్యాయంపై వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతున్న నిరుద్యోగులు. ఎన్నికల్లో లబ్ధి కోసం హడావుడిగా నియామక పత్రాల అక్రమాలు బయటపడుతున్న నోరు విప్పని కాంగ్రెస్ అంటూ వార్త. అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చుడు కూడా మీరు తప్పు చేసిర్రు అంటూ చెప్పగానే చెప్తున్నది ఈ నమస్తే తెలంగాణ పత్రిక. మీ అయ్యా ఒక్కసారి కూడా 9 సంవత్సరాల పాలనలో డిఎస్సి ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ తప్ప మీ అయ్య చేసినటువంటి వేరే శాఖల్లో ఏదన్నా చేసిర్రా? దేంట్లో చేయలేదు. ఎలక్షన్ల ముందు మాత్రమే హడావుడిగా నోటిఫికేషన్ వేస్తున్నాం, ఇది వేస్తున్నాం, అది వేస్తున్నాం అని చెప్పడం, ఆ తర్వాత సైలెంట్గా ఉండడం. ఎలక్షన్ల వరకు మాత్రమే పబ్బం గడుపుకున్నారు. మీ రాజకీయాల కోసం మాత్రమే పబ్బం గడుపుకున్నారు. అదే తన కూతురికి నిజామాబాద్ లో ఓడించినప్పుడు 6 నెలలు కూడా తిరగక ముందే, 3 నెలలు 6 నెలలు కూడా తిరగక ముందే మళ్ళీ ఉద్యోగం ఇచ్చి కూర్చుంటూ పెట్టుకున్నాడు. అదే తెలంగాణ సమాజ యువకుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితిని గాలికి వదిలేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఉందని తెలంగాణ సమాజం, తెలంగాణ నిరుద్యోగులు అంటున్నటువంటి మాటనిది. పిఆర్సి పెండింగ్ డిఏపై ఇప్పుడేం చెప్పలేం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ప్రాణం తీసిన పరకం అంటూ వార్త ఇది. భూమయ్య గణేష్ బోరు పైపులు దింపుతుండగా కాటేసిన కరెంట్ అంటూ వార్త ఇది. మొత్తం మీద 5వ పేజీలోని వార్త. రాతి కరెంట్ కు మరో రైతు బలి అంటూ వార్త ఇది. లాస్ట్ లో చెప్పుకున్నాం ఈ పత్రిక సంగతి ఏంది ఏం కథ అనేది నేను లాస్ట్ లో మళ్ళీ చెప్తాను. కాంగ్రెస్ కు షాక్. విపక్ష కూటమిలో ముసలం. బెంగాల్ బరిలో ఒంటరిగా దీది అంటూ 3వ పేజీలోని వార్త ఇది. కాంగ్రెస్ గెలుపు కష్టమే. రాహుల్ ను తిట్టినోళ్లకు టికెట్లా. ఎన్నికల ముందు మోదీ సభకు రేవంత్ వెళ్లడం తప్పు కదా. కాంగ్రెస్ నేత బక్క జర్సన్ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. బీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ. పొత్తుకు మాయావతి అనుమతిచ్చారు. సీట్ల పంపిణీపై త్వరలోనే ప్రకటన. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అసలు కేసీఆర్ నచ్చలేకనే నేను
ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినా అని చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చిట్ట చివరికి మళ్ళీ అదే బీఆర్ఎస్ నేత కేసీఆర్ తో చట్టాపట్టాలు వేసుకొని తిరగడానికి, చట్టాపట్టాలు వేసుకొని రాజకీయం తనతో దోస్తి చేసి రాజకీయం చేస్తానంటూ ఆర్ఎస్ ప్రవీణ్ గారు తనతో జత కట్టడం ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారి ప్రవర్తన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అంటూ ప్రజలు అనుకుంటున్నారు సార్. మళ్ళీ యురేనియం లొల్లి, మళ్ళీ యురేనియం నల్లమల్లాల్లో 2 రోజులుగా చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్, నిక్షేపాల కోసం సర్వే చేస్తున్నట్టు స్థానికుల అనుమానం అంటూ వార్త. పెద్ద అడిసెపల్లి మండలం పెద్దగుట్ట శివారులో తక్కువ ఎత్తులో చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్ అంటూ వార్త. అంటే మొత్తం మీద మళ్ళీ నల్లమల్ల అడవులకు సూటి పెట్టినట్టుగా నల్లమల్ల అడవుల్లో ఏదైతే యురేనియం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అంటూ ఏరియల్ సర్వే చేస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలు అనుకుంటున్నారట అంటున్న మాటలు ఇవి. బావి కోసం భగీరథ యత్నం అంటూ ఇక్కడ పెద్దగా ఫోటో వేసింది. పాట కూడా పాని పాటలు అంటూ వార్త వేసింది. ఇక్కడ పశువులకు గ్రాసంగా పంట అంటూ ఇక్కడ ఇంకో ఫోటో వేసింది. అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక 3 నెలలు కూడా కంప్లీట్ అవ్వకముందే తెలంగాణ మొత్తం ఎడారిగా మారిపోయింది. తెలంగాణలో అసలు పంటలే వండకొచ్చినాయి. తెలంగాణ అనేది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసేసింది. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లే లేవు. తెలంగాణ రాష్ట్రంలో పంటలే వండకొచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో కరెంటే లేదు అన్నట్టు నమస్తే తెలంగాణ ప్రచారం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. క్లారిటీగా కనిపిస్తుంది ఈ వార్తల్లో. ఏంటంటే పశువులతో వేసినటువంటి గడ్డి ఫోటో ఇది కంటిన్యూగా వస్తున్నది. ఆ తర్వాత నీళ్ల కోసం తిప్పాలంటూ ఒకరోజు సాగర్ బొమ్మ వేసి, ఒకరోజు ఎండిపోయిన చెరువు బొమ్మ వేసి, ఒకరోజు బోరు బొమ్మ వేసి, ఒకరోజు బావి బోర్ల బొమ్మలేసి మొత్తం మీద ఈ ఫోటోలని చూపెట్టి తెలంగాణ సమాజానికి గందరగోళానికి గురి చేస్తుంది అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది బయట. ఈ నమస్తే తెలంగాణ పత్రికల్లో కేసీఆర్ పచ్చగా ఉంటే మొత్తం పచ్చగా ఉన్నట్టుగా చూపెడుతుంది. కేసీఆర్ ఎచ్చగా ఉంటే ఎచ్చగున్నట్టు మాత్రమే చూపెడుతుంది. కేసీఆర్ కష్టాల్లో ఉంటే మొత్తం తెలంగాణకే కష్టాలు వచ్చినాయి అన్నట్టుగా చూపెడుతుంది. వాస్తవం ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాయడం ఈ పత్రికకు లేనటువంటి లక్షణం అని ప్రజలు అనుకుంటున్న మాటలు. కనీసం దొరసాని నమస్తే తెలంగాణ గడిల దొరసాని పత్రిక ఇది. కనీసం ఇప్పుడైనా ప్రజా సమస్యల గురించి పట్టించుకొని వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చి, మీకు ప్రజలు ఒక 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలని లేవనెత్తాలి. కానీ లేనిపోని వార్తలేసి గందరగోళానికి ప్రజల్లో ఒక దుష్ప్రచారాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది అంటూ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు ఇవి. మొత్తం మీద నమస్తే తెలంగాణలో వచ్చేటటువంటి వార్తలు పూర్తిగా విరుద్ధంగా వస్తున్నాయి. తెలంగాణలో జరిగే అభివృద్ధి గురించి ఏమి ఇవ్వట్లేదు, సలహాలు ఇవ్వట్లేదు, సూచనలు ఇవ్వట్లేదు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద KNN టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.